జై గురుదత్త శ్రీ గురుదత్త. శ్రీమద్దేవీ భాగవతే ద్వాదశస్కందే మణిద్వీప వర్ణనం నామ ద్వాదశోధ్యాయః. వ్యాస ఉవాచ. ఇక మనము వ్యాస భగవానుడు వర్ణించిన శ్రీమాత చింతామణి గృహంలోకి ప్రవేశించాం. నవరత్నమయాదగ్రే చింతామణి గృహం మహత్ తద్రత్యం వస్తు మాత్రంతు చింతామణి వినిర్మితం. నవరత్న ప్రాకారం దాటిన తరువాత లోపల వైపు శుభప్రదమైన చింతామణి గృహం మహోజ్వలంగా వెలుగులు విరజిమ్ముతూ ఉంటుంది. అక్కడ ప్రతి వస్తువు చింతామణులతో నిర్మించబడే ఉంది. అక్కడ సూర్యకాంత చంద్రకాంత శిలలతోనూ మెరుగులీనే కాంతిమణులతోనూ నిర్మించబడిన వేల మణి స్తంభాలు వెలుగుతూ ఉంటాయి. ఆ వెలుగుల వల్ల వాటి మధ్యలోని వస్తువులు అస్సలు కంటికి కనిపించవు. తదేవ దేవీ సదనం మధ్యభాగే విరాజతే సహస్ర స్తంభ సంయుక్తాశ్చత్వారస్తేషు మండపాః. చింతామణుల మధ్య భాగంలో శ్రీదేవి దివ్య మందిరం విరాజిల్లుతోంది. ఆ దివ్య మందిరానికి 1000 మణి స్తంభాలు, 4 మండపాలు ఉన్నాయి. అందులో ఒకటి శృంగార మండపం, రెండవది ముక్తి మండపం, మూడవది జ్ఞాన మండపం, 4వది ఏకాంత మండపం అనే 4 మండపాలు ఉన్నాయి. ఈ మండపాలలో ఎన్నో మనుల అరుగులున్నాయి. అవి ఎన్నో ధూపాల సువాసనలతో నిత్యం పరిమళాలు వెదజల్లుతూ ఉంటాయి. ఈ 4 మండపాలు కోటి సూర్యుల కాంతులతో ప్రకాశిస్తూ ఉంటాయి. అక్కడ గల మంచి మల్లెపూ తోటలు, కుందపూ తోటలు మంచి పరిమళాలను వెదజల్లుతూ ఉంటాయి. ఆ మండపాలకు 4 వైపులా కాశ్మీర వనాలు కళ్లకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. ఆ తోటలలో ఎన్నో మృగాలు మదించి తిరుగుతూ ఉంటాయి. అక్కడ రత్నాల మెట్ల వరుసలతో మహాపద్మాల వనాలున్నాయి. ఆ పద్మాల నుండి అమృతం వంటి తేనెలు జాలువారుతూ ఉంటాయి. తుమ్మెదలు ఝూంకార ధ్వనులను చేస్తూ పద్మాలను ముసురుకుంటూ ఉంటాయి. హంసకారండవ పక్షులు ఉంటాయి. ఆ దివ్యవన సుగంధం దిక్కులకు సువాసనలను వెదజల్లుతూ ఉంటుంది. మణిద్వీపం ఆ పరిమళాల కెరటాలతో సువాసితమై శోభిస్తూ ఉంటుంది. శృంగార మండపంలో దేవతలు మృదు మధురంగా దివ్య గానాన్ని ఆలపిస్తూ ఉంటారు. అక్కడ దేవతలు సభాసదులుగా కూర్చొని ఉంటారు. శ్రీ జగదంబిక దివ్య సింహాసనంపై విరాజిల్లుతూ ఉంటుంది. ఇక ముక్తి మండపంలో జగదంబిక బ్రహ్మాండంలోని భక్తులకు ముక్తిని ప్రసాదిస్తూ ఉంటుంది. జ్ఞాన మండపంలో విధేయులైన వారికి జ్ఞానోపదేశాలు చేస్తూ ఉంటుంది. ఏకాంత మండపంలో తన మంత్రినీ దేవతలతో కలిసి లోకరక్షణ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. చింతామణి గృహే రాజన్ శక్తితత్వాత్మకైః పరైః సోపానైర్దశభిర్యుక్తో మంచకోప్యధిరాజతే బ్రహ్మా విష్ణుశ్చ రుద్రశ్చ ఈశ్వరశ్చ సదాశివః ఏతే మంచకురాః ప్రోక్తాః ఫలకస్తు సదాశివః తస్యోపరి మహాదేవో భువనేశో విరాజతే యా దేవీ నిజలీలార్థం ద్విధా భూతా బభూవః. చింతామణి గృహంలో శక్తితత్వాత్మకాలైన 10 మెట్ల వరుసతో దివ్యకాంతులను వెదజల్లుతూ ఉన్న మంచం శోభిస్తూ ఉంటుంది. బ్రహ్మ, విష్ణు, రుద్రుడు, ఈశ్వరుడు దానికి 4 కాళ్లై ఉన్నారు. సదాశివుడు ఆ 4 పాదాలపై ఫలకమై వెలుగొందుతూ ఉన్నాడు. దానిపై శ్రీ భువనేశ్వరుడు మహాదేవుడైన కామేశ్వరుడు విరాజిల్లుతూ ఉన్నాడు. శ్రీ త్రిభువనేశ్వరీ దేవియే తన లీలా విలాసం కోసం 2 రూపాలను ధరించింది. ఈ సృష్టికి మొదటగా మహాదేవుడు త్రిభువనేశ్వరికి అర్ధాంగుడయ్యాడు. అతడు మన్మధుడి దర్పాన్ని అణచివేసిన కోటి మదన సుందరుడు. అతడికి 5 ముఖాలు, 3 నేత్రాలుంటాయి. అతడు మణిభూషణ భూషితుడై మృగ, పరశు, వరద, అభయహస్తుడై ఉంటాడు. 16 ఏళ్ల పడుచువాడై కోటి సూర్యుల వెలుగులతో, కోటి చంద్రుల చల్లదనంతో శుద్ధ స్ఫటికంలాగా ఆ సర్వేశ్వరుడు ముక్కంటి అయిన ఆ మహాదేవుడు దయగల చల్లని చూపులతో విరాజిల్లుతూ ఉంటాడు. ఆ భువనేశ్వరుడు ఎడమవైపున నవరత్నాల మొలనూలుతో, బంగారానికి వైడూర్యాలు పొదిగిన కడియాలతో శ్రీ భువనేశ్వరీదేవి ప్రకాశిస్తూ కూర్చుని ఉంటుంది. శ్రీచక్రాకారంతో ఉన్న బంగారు తాటంకాలతో అమ్మవారి ముఖం అందంగా ప్రకాశిస్తూ ఉంటుంది. ఆ ముఖ కాంతి ముందు చంద్రుని యొక్క కాంతులు వెలవెలబోతాయి. ఆ తల్లి అధరం బాగా పండిన దొండపండు రంగుని మించి ఉంటుంది. నొసట కుంకుమ తిలకం గల సౌభాగ్య చిహ్నాలతో అమ్మవారి ముఖ కమలం శోభిస్తూ ఉంటుంది. సూర్య
చంద్రకాంతులను మించినట్టి దివ్య చూడామణిని ఆ తల్లి శిరోభూషణంగా ధరించి ఉంది. ఉదయిస్తున్న శుక్రుడిలాగా కాంతులు విరజిమ్మే ఆభరణాలతో ప్రకాశిస్తూ ఉంటుంది. జగదంబ మెడ వ్రేలాడే మంచి ముత్యాల గుత్తులు గల చింతాకు పతకంతో శోభిస్తూ ఉంటుంది. ఆమె వక్షోభాగం మంచి గంధం, కర్పూరం, కుంకుమతో శోభాయమానంగా ఉంది. చిత్ర విచిత్రాలైన వివిధ ఆభరణాలతో సింగారించుకొని ఉంది అమ్మ. ఆమె మెడ శంఖాన్ని పోలి ఉంది. ఆమె పళ్ళ వరసలు ఎర్రని దానిమ్మ గింజల పళ్ళలాగా ఉన్నాయి. వెలలేని రత్నాలు పొదగబడిన బంగారు కిరీటంతో ఆమె శిరస్సు శోభిస్తోంది. మదించిన గండు తుమ్మెదలు మూగిన ముంగురులతో ఆమె ముఖకమలం అలరారుతుంది. ఏనాడూ క్షీణించని మచ్చలేని శరత్కాలంలోని పున్నమి చంద్రుడిలాగా ఆమె ముఖం శోభిస్తోంది. ఆమె నాభి గంగానది యొక్క సుడిగుండంలాగా భాసిస్తోంది. బంగారపు టుంగరాలతో ఆమె చేతి వ్రేళ్లు ప్రకాశిస్తున్నాయి. ఆమె యొక్క 3 నేత్రాలు కమల దళాలలాగా కాంతులు విరజిమ్ముతున్నాయి. మహారాగ పద్మరాగ మనులను పోలే నిర్మలమైన మహోజ్వలమైన సర్వ కలలు విరజిమ్మే సహజ లావణ్య శోభతో ఆమె వెలిగిపోతుంది. ఆమె మ్రోగే రత్నాల కింకిణులు కంకణాలను ధరించి ఉంది. ముత్యాల హారంతో కూడిన బంగారు పతకాన్ని ధరించి ఉంది. వ్రేళ్లకు రతనపు టుంగరాలను ధరించింది. ఆ తల్లి రవికపై రత్నాలు పొదిగి ఉన్నాయి. వాడిపోని మంచి మల్లెల పరిమళాలు వెదజల్లే కొప్పులో మల్లెదండలు వ్రేళ్లాడుతూ ఉండగా దాని చుట్టూ తుమ్మెదలు మూగి ఉన్నాయి. ఆమె వక్షస్థలం యొక్క బరువుతో కొద్దిగా వంగి ఉందా అన్నట్టుగా ఉంది. ఆ శివాదేవి తన 4 చేతులలోనూ పాశ అంకుశ వర అభయముద్రలను ధరించి ఉంది. చక్కని శృంగార వేషంతో మెరిసిపోతోంది. ఆమె కోమలి, సుకుమారి, అందాల కందాల రాశి. ఏ కారణం లేకుండానే దయామృతపు చూపులను ప్రసరిస్తోంది. సౌందర్య ధార సర్వస్య నిర్వ్యాజ కరుణామయి నిజ సల్లాప మాధుర్య వినిర్భర్స్త్రిత కచ్చపి కోటి కోటిర విందూనాం కాంతిమ్య బిభ్రతి పరా. ఆమె తన పలుకులతో సరస్వతీదేవి యొక్క కచ్చపి వీణానాదాన్ని మరిపిస్తోంది. అసంఖ్యాకమైన చెలికత్తలు, దాసీజనాలు, దేవాంగనలు, దేవతలు చేరి కొలుస్తూ ఉండగా జగదంబిక ప్రకాశిస్తూ ఉంటుంది. ఇచ్ఛా శక్త్యా జ్ఞాన శక్త్యా క్రియాశక్త్యా సమన్విత. ఇచ్ఛా జ్ఞాన క్రియాశక్తులతో కూడి ఉంది. లజ్జ, తుష్టి, పుష్టి, కీర్తి, కాంతి, క్షమ, దయ, బుద్ధి, మేధ, స్మృతి, లక్ష్మి అనేవారు రూపుదాల్చి ఆమె చుట్టూ ఉన్నారు. జయ, విజయ, అజిత, అపరాజిత, నిత్య, విలాసిని, దోఘ్రి, అఘోర, మంగళ అనే నవపీఠ శక్తి దేవతలు నిత్యం ఆ పరాంబికను సేవిస్తూ ఉన్నారు. దేవికి ఇరుప్రక్కల శంఖ పద్మాలనే నిధులుంటాయి. ఆ ప్రాంతంలో నవరత్న వాహిని, కాంచన వాహిని, సప్తధాతు వాహిని అనే నదులు నిత్యం ప్రవహిస్తూ ఉంటాయి. అవి చివరికి అమృత సాగరంలో కలుస్తాయి. సాదేవి భువనేశాని తద్వామాంకే విరాజతే సర్వేశత్వం మహేశస్య యత్ సంగాదేవ నాణ్యత. ఈ విధంగా శ్రీ భువనేశ్వరి కామేశ్వరి మాత శ్రీ మహాదేవుడికి ఎడమవైపున ప్రకాశిస్తూ ఉంటుంది. మహాదేవుడు మహాశక్తితో కూడి ఉండటం వల్లే సర్వశక్తివంతుడై అన్ని పనులు చేస్తూ ఉన్నాడు. ఇక చింతామణి గృహం యొక్క ప్రమాణం ఎలా ఉందంటే అది 100 ఆమడాల వైశాల్యం కలిగి ఉంది. దానికి ఉత్తరాన ఉన్న ప్రాకారం తూర్పున ఉన్న దానికన్నా 2 ఎత్తులో ఉంది. అది మహాకాశంలో నిరాధారంగా నిలిచి ఉంది. అది నిరంతరం సంకోచ వ్యాకోచాలు చెందుతూ ఉంటుంది. సృష్టి ఆరంభంలో వస్త్రంలాగా వ్యాకోచిస్తుంది, ప్రళయంలో సంకోచిస్తుంది. అన్ని ప్రాకారాల ప్రకాశానికన్నా చింతామణి గృహం పరమ శోభలతో పరిపూర్ణంగా విరాజిల్లుతూ ఉంటుంది. అటువంటి చింతామణి గృహంలో జగదంబిక దగద్ధగాయమానంగా వెలుగుతూ ఉంటుంది. ప్రతి బ్రహ్మాండంలోనూ దేవ, నాగ, మనుష్య లోకాలలోని ఉపాసకులు, ఇతర లోకాలలోని ఉపాసకులు కూడా శ్రీదేవి సాన్నిధ్యానికి చేరుకుంటూ ఉంటారు. దేవీ భక్తులు దేవీ పుణ్యక్షేత్రాలలో తమ ప్రాణాలను విడిచిన వారు నిత్య మహోత్సవాలు జరిగే దేవీ దివ్య సన్నిధానానికి వచ్చి చేరుకుంటూ ఉంటారు. జగదంబిక యొక్క సన్నిధిలో ఘృతకుల్య, మధుకుల్య, దధికుల్య, దుగ్ధకుల్య అనే నదులు ప్రవహిస్తూ ఉంటాయి. అక్కడ నదులన్నీ అమృతరస ప్రవాహాలు. వాటిలో కొన్ని నదులు ద్రాక్ష రసాన్ని, కొన్ని నేరేడు పళ్ల రసాన్ని, మరికొన్ని మామిడి పళ్ల రసాన్ని, చెరుకు రసాన్ని ప్రవహింపజేస్తూ ఉంటాయి. కోరిన కోరికలు తీర్చే వృక్షాలు, వాపీ కూపాలు అక్కడ ఎన్నో ఉన్నాయి. వాటి నీరు త్రాగిన వారికి కోరికలన్నీ తీరుతాయి. ఇందులో ఏమాత్రం సందేహమే లేదు. ఆ నీరు త్రాగిన వారికి జుట్టు నెరవదు, ముసలితనం రాదు, రోగముండదు. అక్కడి వారికి ఎప్పుడూ కూడా దిగులు అనేదే ఉండదు. కామ, క్రోధ, మచ్చరం కలుగవు. అక్కడి యువకులు 1000 సూర్యుల వంటి కాంతులతో ప్రకాశిస్తూ తమ స్త్రీలతో కలిసి స్వేచ్ఛగా విహరిస్తూ ఉంటారు. వారు శ్రీ భువనేశ్వరి మాతను సేవిస్తూ ఉంటారు. వారిలో కొందరు సాలోక్యముక్తిని, కొందరు సామీప్యముక్తిని, కొందరు సారూప్యముక్తిని, ఇంకొందరు సాన్నిధ్యముక్తిని పొందిన వారున్నారు. సారిష్ఠీముక్తిని
ప్రాప్తిని పొందిన వారు కూడా ఉన్నారు. ప్రతి బ్రహ్మాండంలోని ఆయా దేవతలు శ్రీమాత సన్నిధికి చేరి సమిష్టిగా సేవలు చేస్తూ ఉంటారు. అక్కడ 7 కోట్ల మహామంత్రములు రూపం ధరించి చేతులు జోడించి జగదంబికను ఉపాసిస్తూ ఉంటాయి. మహావిద్యలన్నీ ఆ సామ్యావస్థాత్మికను, ఆ శివాదేవతను, ఆ శివాదేవిని, కారణ బ్రహ్మ రూపను, మాయాశవల విగ్రహ రూపిణి అయిన అమ్మని, జగదంబికను, భగవతీ మాతని ఉపాసిస్తూ ఉంటాయి. ఇత్థం రాజన్ మయా ప్రోక్త మణిద్వీపం మహత్తరం న సూర్య చంద్రౌ నో విద్యుత్ కోటయోగ్నిస్తథైవ చ ఏతస్య భాషా కోట్యంశ కోట్యంశేనాపి తే సమాహ. ఓ జనమేజయ మహారాజా, ఈ విధంగా గొప్పదైన మణిద్వీపాన్ని గురించి నేను నీకు చెప్పాను. సూర్యుడు, చంద్రుడు, మెరుపు, అగ్ని వీరి యొక్క కాంతులన్నీ కలిసినప్పటికీ మణిద్వీపం యొక్క కాంతికి కోట్యంశానికి కూడా సాటి రావయ్యా. అక్కడ ఒక చోట వైడూర్య కాంతులు, మరొక చోట మరకత శోభలు, విద్యుత్ కాంతులు, ఇంకొక చోట మధ్యలో సూర్యుని వెలుగులు, ఇంకొక చోట విద్యుత్ సూర్యుల కాంతులు, ఇంకొక చోట ఇంద్రనీలమని, మాణిక్యమని, సింధూరమని కాంతి పుంజాలు, ఇంకొక చోట దిక్కులను దగద్ధగితం చేసే వజ్ర రాశుల కాంతులు, ఇంకొక చోట కార్చిచ్చు మంటలు, బంగారు కాంతులు, సూర్యకాంత, చంద్రకాంతి, శిలల మెరుపులు మెరుస్తూ ప్రకాశిస్తూ ఉంటాయి. ఒక్కొక్క చోట రత్న శిఖరాల, రత్న ప్రాకార గోపురాలు, రత్న ఫల పత్రాలు గల వృక్షాలు శోభిస్తూ ఉంటాయి. కొన్ని చోట్ల నాట్యం చేసే నెమళ్ల గుంపులు, పావురాల ధ్వనులు, కోయిలల కలారావాలు, చిలుకల ముచ్చట్లతో మనోహరంగా విలసిల్లుతూ ఉందయ్యా. అక్కడి తీయని స్వచ్ఛమైన సరోవరాలు లక్షలకు పైగా ఉన్నాయి. ఆ సరస్సులలో కోట్ల కొద్దీ రత్నకమలాలు వికసించి అందంగా ఉంటాయి. వాటికి నూరామడల దూరం వరకు వ్యాపించే సుగంధాలు వెదజల్లుతూ ఉన్నాయి. మంద మారుతానికి కదులుతున్నవైన చల్లటి గాలులతో చెట్లన్నీ కదులుతూ ఎంతో మనోహరంగా ఉంది. ఆకాశమంతా చింతామణి గృహ కాంతులు నిండి ఉంటాయి. చింతామణి గృహం యొక్క రత్న ప్రభలు దిక్కులకు ప్రకాశిస్తూ ఉంటాయి. ఈ విధంగా మణిద్వీపమంతా కూడా వివిధ వృక్షాల నుండి వెలువడే చల్లని గాలులతో, వివిధ ధూపాలతో దివ్యంగా పరిమళిస్తూ ఉంటుంది. వివిధ మనుల రంధ్రాల నుండి వెలువడే కాంతులు అక్కడ గల నిలువటద్దాలపై ప్రసరించి పరావర్తనం చెంది కిటికీల నుంచి వెలువడుతున్న కాంతి పుంజాలతో దశదిక్కులను సమ్మోహపరుస్తూ ఉంటాయి. ఐశ్వర్యస్య సమగ్రస్య శృంగారస్యాఖిలస్య చ సర్వజ్ఞతాయా సర్వాయాస్ తేజసశ్చాఖిలస్య చ పరాక్రమస్య సర్వస్య సర్వోత్తమ గుణస్య చ సకలాయా దయాయాశ్చ సమాప్తిరిహ భూపతే. అన్ని సంపదలకు, అన్ని రసాలకు, సంపూర్ణమైన సర్వజ్ఞత్వానికి, సకల తేజస్సులకు, సర్వ పరాక్రమాలకు, సర్వోత్తమ గుణగణాలకు, దయారసమంతటికీ ఈ మణిద్వీపమే పరమావధి. రాజ్ఞ ఆనందమారభ్య బ్రహ్మలోకాంత భూమిషు ఆనందాయ స్థితా సర్వే తేత్రైవాంతర్భవంతి. మనుష్యానందం మొదలుకొని బ్రహ్మానందం వరకు గల ఆనందాలన్నీ కూడా మణిద్వీపంలోనే నెలకొని ఉన్నాయి. ఇతితే వర్ణితం రాజన్ మణిద్వీపం మహత్తరం మహాదేవ్యా పరం స్థానం సర్వలోకోత్తమోత్తమం. ఓ జనమేజయ మహారాజా, ఈ ప్రకారంగా నీకు సర్వలోకాలలోనూ ఉత్తమోత్తమమైన, మహత్తరమైన, దివ్యధామమైన, పరంధామమైన శ్రీ మహాదేవి యొక్క మణిద్వీపాన్ని స్పష్టంగా వర్ణించి చెప్పాను. ఏతస్య స్మరణాత్ సద్యః సర్వపాపం వినశ్యతి ప్రాణోత్క్రమణ సంధౌతు స్మృత్వా తత్రైవ గచ్చతి. అధ్యాయ పంచకం త్వేతత్ పఠేన్నిత్యం సమాహితః భూత ప్రేత పిశాచాది బాధా తత్ర భవేన్నహి నవీన గృహ నిర్మాణే వాస్తుయాగే తథైవ చ పఠితవ్యం ప్రయత్నేన కళ్యాణం తేన జాయతే. ఈ మణిద్వీపాన్ని ఒక్కసారి తలిస్తే చాలయ్యా, అన్ని పాపాలు పటాపంచలైపోతాయి. ప్రాణ ప్రయాణ సమయంలో మణిద్వీపాన్ని స్మరించిన జీవుడు ఆ పరాభట్టారిక యొక్క లోకమైన చింతామణి గృహాన్ని పొందుతాడు. మణిద్వీప వర్ణనమనే ఈ అధ్యాయాలను ప్రతిరోజు చదివితే భూత ప్రేత పిశాచ బాధలు నశించిపోతాయి. నూతన గృహ ఆరంభంలో, వాస్తుయాగంలో, గృహప్రవేశ సమయంలో దీనిని గనక ప్రయత్నపూర్వకంగా చదివితే సకల శుభాలు కలిగి తీరతాయి అని ఈ విధంగా వ్యాస భగవానుడు జనమేజయ మహారాజుకి శ్రీ మణిద్వీపాన్ని వర్ణించి చెప్పాడు. ఇది శ్రీమద్దేవీ భాగవతే ద్వాదశ స్కంధే మణిద్వీప వర్ణనం నామ ద్వాదశోధ్యాయః. ఇక్కడితో శ్రీదేవీ భాగవతంలోని ద్వాదశ స్కంధంలోని మణిద్వీప వర్ణనం అనబడే ద్వాదశోధ్యాయం సంపూర్ణం. శ్రీ జయలక్ష్మీ మాతృపరా దేవతాయై నమో నమః. సర్వం శ్రీ రాజరాజేశ్వరి పాదార విందార్పణమస్తు. ఏతత్ఫలం సర్వం శ్రీ సద్గురు చరణార విందార్పణమస్తు. ఓం తత్సత్.